రమేష్ స్టూడియోస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు ముఖ్యంగా తెలిసింది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, ఇలా సింగర్స్, రైటర్స్ ఇలా తెలుసు. అలాగే 24 క్రాఫ్ట్స్ అంటే టెక్నీషియన్స్, మేకప్ మ్యాన్, ప్రొడక్షన్ బాయ్స్, కాస్ట్యూమ్ వాళ్ళు, డ్రైవర్లు, ఇలాగా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్ లో ఏ క్రాఫ్ట్ లేకపోయినా సినిమా తీయడానికి కష్టం. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ తరఫున వీళ్ళందరినీ గ్యాదర్ చేసి షూటింగ్ లొకేషన్ ఏర్పాటు చేసి లొకేషన్ పర్మిషన్ తీసుకొని షూటింగ్ అందరినీ టైంకి చేర్చి దర్శకుడు ఏమడిగాడు అవన్నీ అరేంజ్ చేసి షూటింగ్ స్టార్ట్ అయ్యేటట్టు చేసి టైంకి, అలాగే షూటింగ్ లో ఏ ఇబ్బంది కాకుండా చూసుకునేవాడే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ కంట్రోలర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ మేనేజర్స్. ఇలాగా ఒక సినిమాని బట్టి పెద్ద సినిమా అయితే 10 మంది, చిన్న సినిమా అయితే 6, ఇంకా చిన్న సినిమా అయితే 4 ఇలా పనిచేస్తూ ఉంటారు. ఈ టెక్నీషియన్స్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే ఇతను ప్రొడ్యూసర్ కి ప్రతినిధిగా నిలుస్తాడు. అలాగే ప్రొడ్యూసర్ ఇచ్చిన ప్రతి నిధిని సద్వినియోగపరుస్తాడు. అతనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనిట్ కి ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ ఎప్పుడు లేని విధంగా 2 టీంలు హోరాహోరీగా పోరాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకుందాం. అలాగే ఈ ఎలక్షన్స్ ఆగస్టు 11 సారథి స్టూడియోలో జరుగుతున్నాయి. ఒకటి ఆల్రెడీ రన్నింగ్ ప్రెసిడెంట్ అయిన పిఎస్ఎన్ దొర ప్యానెల్, ఇంకొకటి మాజీ ప్రెసిడెంట్ అయిన అమ్మిరాజు ప్యానెల్. ప్యానెల్స్ లో ఉన్న మిగతా సభ్యుల గురించి తెలుసుకుందాం. పిఎస్ఎన్ దొర ప్యానెల్లో సెక్రటరీగా కాటగడ్డ సుధాకర్, ట్రెజరర్గా అక్కినేని శ్రీను పోటీ పడుతుంటే, అమ్మిరాజు ప్యానెల్లో సెక్రటరీగా గీతాట్ సతీష్, ట్రెజరర్గా ప్రియమణి హరి వీళ్ళు పోటీ పడుతున్నారు. పిఎస్ఎన్ దొర ప్యానెల్ కి గౌరవ అధ్యక్షులు శ్రీ డి యోగానంద్ గారు, అలాగే చాలా మంది సీనియర్స్ శాస్త్రి గారు, చిన్నారావు గారు, కిషోర్ గారు, మహేంద్రబాబు ఇలాగా చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అమ్మిరాజు ప్యానెల్ కి గౌరవ అధ్యక్షులు మల్లెల సీతారామరాజు గారు, ఇంకా గీతార్ట్స్ బాబు గారు. ఈ అమ్మిరాజు గారి ప్యానెల్ కి మాజీ ప్రెసిడెంట్ అయిన జె సాంబశివరావు గారి సపోర్టు పుష్కలంగా ఉంది. అమ్మిరాజు ప్యానెల్లో ప్రెసిడెంట్ గా అమ్మిరాజు కానుమిల్లి, సెక్రటరీగా గీతాట్ సతీష్ కుమార్, ట్రెజరర్ గా ప్రేమణి హరినాథ్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు కొంపట్ల రాంబాబు, అంబికా రాంబాబు, నాగేశ్వరరావు, దిల్రాజు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీస్ కె శ్రీనివాసులు రాజు, రామ్దాస్ ధనరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఎస్ కృష్ణ, వెంకట చందు కుమార్, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టి రామకృష్ణ, యాదగిరి గౌడ్, బెక్కం రవీందర్, గంగాధర్ రెడ్డి, రామ్ బాలాజీ, ప్రసన్నాంజనేయులు, కె సంతోష్ కుమార్, ఎం వెంకట్, తమ్మినేడు సతీష్ బాబు వీళ్ళు అమ్మిరాజు గారి ప్యానెల్లో సభ్యులు. పిఎస్ఎన్ దొర ప్యానెల్లో ప్రెసిడెంట్గా పిఎస్ఎన్ దొర, సెక్రటరీగా కాటగడ్డ సుధాకర్, కోశాధికారిగా అక్కినేని శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్స్ అభ్యర్థులు శేషయ్య, నారాయణ, జాయింట్ సెక్రటరీస్ యాదగిరి, దామోదర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగమధు, లక్ష్మణ్ రావు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ బాలరాజు బుస్సా, చంద్రారెడ్డి, జిలాని ఎస్డి ఫణి, కొండా నాయుడు పలిశెట్టి, కె ప్రవీణ్ వైజాగ్, పరిటాల రాంబాబు, పి శ్రీను, రాము తాటిపాక, రామకృష్ణ ఓలేటి వీళ్ళు ఈసీ మెంబర్లుగా ఉన్నారు. ఇలాగే ఈ ఎలక్షన్లో ఒక ప్యానెల్కి 18 మంది, అలాగే ఇంకో ప్యానెల్లో 18 మంది, మొత్తం టోటల్గా 36 మంది పోటీ పడుతుండగా వీళ్ళతో పాటు కొంతమంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు ట్రెజరర్గా చేసిన రాజేష్ రంబాల ఈసారి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలాగే తొలాటి యువకృష్ణ యువ జాయింట్ సెక్రటరీగా పోటీ పడుతున్నాడు. ఈ ఎలక్షన్ ఎంత హోరాహోరీగా జరుగుతుందంటే, ఆల్రెడీ అమ్మిరాజు గారి ప్యానెల్ వాళ్ళు సారథి స్టూడియోలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళు ఏమైతే చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటో వివరించారు. అలాగే పిఎస్ఎన్ దొర ప్యానెల్ వాళ్ళు అన్నపూర్ణ 7 acres లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన మెంబర్స్కి మేమేం చేసాం, మేము ఏం చేయబోతున్నాం అని అన్ని చక్కగా వివరించారు. ఎంత హోరాహోరీగా జరుగుతుందంటే, అమ్మిరాజు ప్యానెల్ వాళ్ళు ఐకమత్యమే మన బలం, సమిష్టి కృషియే మన ఘన విజయం అని చెప్తుంటే, దొర ప్యానెల్ వాళ్ళు స్థలాలు పంచుతాం, జీతాలు పెంచుతాం, భూ సంకల్పానికి పెత్తందారులకి మధ్య జరిగే పోరాటం అని వాళ్ళు చెప్తున్నారు. అమ్మిరాజు ప్యానెల్ వాళ్ళు మేము వచ్చిన తర్వాత ఎంత కావాలో ఇంకా స్థలం కొని అందరికీ పంచుతామని వాళ్ళు ప్రామిస్ చేస్తుంటే, దొర ప్యానెల్ వాళ్ళు ఆల్రెడీ 18 ఎకరాలు కొన్నాం, మేము ఇంకా 2 ఎకరాలు కొని అందరికీ త్వరలోనే పంచుతామని దొర ప్యానెల్ వాళ్ళు మెంబర్స్కి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది తెలియాలంటే ఆగస్టు 11th నైట్ 11 o'clock వరకు వేచి ఉండవలసిందే. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అందరూ మన మెంబర్సే. ఇవన్నీ ఓన్లీ
ఆగస్టు 11th వరకే ఉంటుంది. 12th నుంచి అందరూ మన తోటి సోదరులే కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, గెలుపు ఎవరిదైనా అది మన యూనియన్ దై ఉండాలి. అందరి మెంబర్స్ కి మంచి జరగాలని రమేష్ టుడేస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.